హలో హాయ్ గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఈరోజు నేను నా కొత్త యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నా వెల్ విషర్స్ అందరూ కూడా నన్ను బ్లెస్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్లో హెల్త్, ట్రావెల్, బ్యూటీ, ఫ్యాషన్, కుకింగ్ ఇలా చాలా థింగ్స్ నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. వీ కెన్ ఎక్స్ప్లోర్ మెనీ న్యూ థింగ్స్ ఇన్ మై ఛానల్. కాబట్టి ఈరోజు నేను నా ఛానల్కి మీరందరూ సపోర్ట్ చేసి నన్ను బ్లెస్ చేసి ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. నా ఫస్ట్ వ్లాగ్ నేను హెల్త్ టాపిక్తో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బేసికల్గా నాది హెల్త్ అండ్ న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండ్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఐఎమ్ ద టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీ. అంతేకాకుండా నాకు ఈ హెల్త్, మెడికల్, న్యూట్రిషన్ ఫీల్డ్లో నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు ఐ థింక్ ఐ హ్యావ్ గుడ్ ఎనఫ్ నాలెడ్జ్ ఆల్సో. నేను కొత్త థింగ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. హెల్త్ రిలేటెడ్వి తెలుసుకుంటూ ఉంటాను, మెడికల్వి. అంతేకాకుండా నేను అవి ఫాలో కూడా అవుతుంటాను, ప్రాక్టీస్ కూడా చేస్తుంటాను ఇంట్లోని. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దట్ ఇవి మీకు తెలిసిన టాపిక్సే కావచ్చు, బట్ ఎంతో కొంత ఎవరికో ఒక్కరికైనా యూస్ఫుల్ అవి నా ద్వారా ఎవరో ఒక్కరైనా వీటిని ప్రాక్టీస్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అయితే నేను ఫస్ట్ స్టార్ట్ చేసే టాపిక్ హెల్త్లో ఫస్ట్ నేను స్టార్ట్ చేసే టాపిక్ వాటర్. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ వెరీ ఆఫెన్ నెగ్లెక్టెడ్, ఇగ్నోర్డ్ థింగ్ కూడా. సో ఇది వాటర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్, ఫర్ అవర్ సర్వైవల్. అట్ ద సేమ్ టైం దీన్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ప్రాపర్గా వాటర్ తాకపోవడం, డిఫరెంట్ రాంగ్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. అయితే సో వాటర్ గురించి ఫ్యూ థింగ్స్ నేను మీకు ఇప్పుడు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. అంటే వాటర్ మనం రాంగ్ వేలో వాటర్ తాగడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ మైగ్రేన్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెయిర్ ఫాల్ వస్తుంది, జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరు వాటర్ తాగుతున్నా కూడా రాంగ్ వేలో వాటర్ తాగుతుంటే మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం యూజువల్గా మనందరం కూడా చేసే రాంగ్ ప్రాక్టీసెస్ అసలు ఏంటి? 5 రాంగ్ థింగ్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చి డ్రింకింగ్ వాటర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీల్స్. అంటే చాలా మందికి తింటున్నప్పుడు వాటర్ తాగడం చాలా అలవాటు ఉంటుంది. ఈవెన్ నాకు కూడా చిన్నప్పుడు ఉండేది. అంటే మనం ప్రతి ముద్దకి కొందరు వాటర్ తాగుతూ ఉంటారు కంటిన్యూస్ గా. సో ఇది చాలా రాంగ్ ప్రాక్టీస్ అనమాట. ఇలా ప్రతి ముద్దకి మనం అన్నం తింటున్నప్పుడు వాటర్ తాగుతుంటే మన స్టమక్ లో కొన్ని జ్యూసెస్ ఉంటాయి, డైజెస్టివ్ జ్యూసెస్. అంటే ఈ జ్యూసెస్ మనం తిన్న ఫుడ్ ని డైజెస్ట్ చేస్తాయి. సో ఈ ఫుడ్ ని మనం డైజెస్ట్ చేసే ఈ జ్యూసెస్ ఎప్పుడైతే మనం తింటున్నప్పుడు ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటామో ఆ జ్యూసెస్ అన్ని కూడా డైల్యూట్ అయిపోతాయి, అంటే పల్చగా అయిపోతాయి అనమాట. సో వాటి ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో మన ఫుడ్ ని డైజెస్ట్ చేసే ఎఫిషియన్సీ తగ్గిపోయి మనం తింటున్నప్పుడు అలా తాగుతుండడం వల్ల అవి పల్చగా అయిపోతుంటాయి. దానివల్ల మనకి ఇంప్రాపర్ డైజెషన్ అవుతుంది. డైజెషన్ సరిగ్గా అస్సలు అవ్వదు. దానివల్ల మనకి గ్యాస్ ఫామ్ అవ్వడం, బ్లోటింగ్, కడుపుబ్బరం కానీ గ్యాస్ ఫార్మేషన్ కానీ జరుగుతుంది. సో అదొక రాంగ్ ప్రాక్టీస్ మనం చేసేది. నెక్స్ట్ అంతేకాకుండా అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే గల్పింగ్ వాటర్ అంటే ఫాస్ట్ గా వాటర్ తాగేయడం. అంటే ద వే ద వాటర్ ఎంటర్స్ ఇన్ టు అవర్ బాడీ, అంటే ఏ విధంగా వాటర్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. కొందరు చాలా ఫాస్ట్ గా గటగటమని వాటర్ తాగేస్తుంటారు. సో అలా వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే, యాక్చువల్ గా మన సలైవా అంటే మన నోట్లో ఉన్న ఉమ్ము మనకి ఆల్కలిన్ నేచర్ లో ఉంటుంది. అదే విధంగా మన స్టమక్ ఎసిడిక్ నేచర్ లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ వాటర్ మనం తాగే వాటర్ దీన్ని న్యూట్రలైజ్ చేస్తుంది, అంటే స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. అంటే మనం స్లోగా వాటర్ తాగితే, అంటే ఆ వాటర్ మన సలైవతో, మన ఉమ్ముతో మిక్స్ అయ్యి మన కడుపులోకి వెళ్తే గనక అప్పుడు మనకి లోపల ప్రాపర్ డైజెషన్ అవుతుంది. లోపల మన స్టమక్ లోపల అట్మాస్ఫియర్ అంతా కరెక్ట్ గా ఉంటుంది అనమాట. అంటే న్యూట్రలైజ్ అవుతుంది, అంటే pH కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. సలైవా ఎసిడిక్ గా ఉంటుంది, సలైవా ఆల్కలిన్ గా ఉంటుంది, స్టమక్ ఎసిడిక్ గా ఉంటుంది. సో స్లోగా వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే మన స్టమక్ న్యూట్రలైజ్ అవుతుంది అనమాట, స్టెబిలైజ్ అవుతుంది. సో అదొకటి. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా మనం జనరల్ గా చేసే థింగ్ ఏంటంటే, థర్డ్ పాయింట్ రాంగ్ ప్రాక్టీస్. థర్డ్ పాయింట్ ఏంటంటే చిల్డ్
చాలా మందికి బాగా కూల్ వాటర్ తాగడం చాలా అలవాటు ఉంటుంది. సో బాగా చిల్డ్ వాటర్, ఫ్రీజర్లో పెట్టిన వాటర్, బాగా చిల్ అయిన వాటర్ తాగుతూ ఉంటారు. సో ఈ చిల్డ్ వాటర్ చాలా ఎక్కువ తాగడం వల్ల సోర్ థ్రోట్ వస్తుంది. అంటే సోర్ థ్రోట్ అంటే అది ఎలాగో వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది. అది కాకుండా మనకి మన బ్లడ్ వెజల్స్ ఏవి ఉంటాయో అవి ష్రింక్ అయిపోతాయి, అవి దగ్గర కుంచుకుపోతాయి అనమాట. బ్లడ్ వెజల్స్ ష్రింక్ అయిపోతాయి. అంతేకాకుండా మనకి ఇంప్రాపర్ డైజెషన్ అవుతుంది, సరిగ్గా డైజెషన్ అవ్వదు, జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఆర్థరైటిస్ వస్తుంది, ఇలాగే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మందికి చిల్డ్ వాటర్ తాగితే తప్ప, బాగా ఫ్రీజ్ అయిన వాటర్ తాగితే తప్ప వాళ్ళకి వాటర్ తాగినట్టుగా అసలు ఉండదు. సో ఇలా తాగడం వల్ల ఎంత వాళ్ళ బాడీని హార్మ్ చేస్తున్నారో అట్లీస్ట్ తెలుసుకోండి. సో లోపల ఇంప్రాపర్ డైజెషన్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఇంకా రీసెంట్ సర్వేస్ లో మనకు తెలిసింది ఏంటంటే హార్ట్ రేట్ కూడా ఈ చిల్డ్ వాటర్ తాగడం వల్ల తగ్గిపోతుందని మనకు తెలిసింది. కాబట్టి ఇదొక రాంగ్ ప్రాక్టీస్. ఒకవేళ మీకు కూల్ వాటర్ తాగాలని ఉంటే గనక, తాగడం అలవాటు ఉంటే గనక, మీరు మన మామూలుగా ఎర్దన్ పాట్స్ అంటే లైక్ మనకి కుండలు ఉంటాయి కదా, సో కుండలో వాటర్ మీరు తాగడం చాలా చాలా అసలు చాలా హెల్దీ అనమాట. ఎందుకు అంటే పూర్వం మన వాళ్ళు చేసిన ప్రాక్టీసెస్ అన్ని కూడా చాలా మంచివి. కుండలో వాటర్ తాగేవాళ్ళు. కుండలో వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ లో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం అన్ని పోవడంతో పాటు వాటర్ pH ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది కుండ. సో అప్పుడు మనకి రీజన్ తెలియకపోవచ్చు, సో ఎందుకు మన వాళ్ళు ఈ ప్రాక్టీసెస్ చేసేవారా అని. కానీ యాక్చువల్ గా సైంటిఫిక్ గా మనం ఆలోచిస్తే కనుక ఏమవుతుందంటే ఇంప్యూరిటీస్ వాటర్ లో ఇన్న ఇంప్యూరిటీస్ అన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం వాటర్ pH ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఎవరికైతే ఈ చిల్డ్ వాటర్ తాగే అలవాటు ఉందో వాళ్ళు యూ కెన్ గో ఫర్ ఎర్దన్ పాట్స్ అనమాట. ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వాటర్ ని టూ మచ్. ఫోర్త్ పాయింట్, డ్రింకింగ్ టూ మచ్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ తాగితే మంచిది, ఎక్కువ వాటర్ తాగితే యూజువల్ గా మంచిదే, మనందరికీ తెలిసిందే. గానీ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈస్ డేంజరస్. సో వాటర్ కూడా ఎక్కువగా తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే మన బాడీలో కొన్ని సాల్ట్స్, ఎలక్ట్రోలైట్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ డైల్యూట్ అయిపోతాయి అనమాట. అవి కరెక్ట్ గా మెయింటైన్ అవుతేనే మన సిస్టమ్ కరెక్ట్ గా వర్క్ అవుతుంది. సో మన ఆ బాడీలో ఎలక్ట్రోలైట్స్ అన్ని కూడా డైల్యూట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం టూ మచ్ ఆఫ్ వాటర్ తాగకూడదు. సో ఎంత వాటర్ తాగాలి ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. ఓకే, సో అది ఫోర్త్ పాయింట్, డ్రింకింగ్ టూ మచ్ ఆఫ్ వాటర్. ఇంకోటి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ వైల్ స్టాండింగ్. అంటే ఏంటంటే చాలా మంది నిలబడి వాటర్ తాగడము, జాగింగ్ చేస్తూ వాటర్ తాగడము, వాకింగ్ చేస్తూ వాటర్ తాగడం, ఇలా డిఫరెంట్ థింగ్స్ చేస్తుంటారు. సో అది చాలా రాంగ్ థింగ్. సో ఎప్పుడు కూడా మనం ఈ డిఫరెంట్ పోస్టర్స్ లో ఎప్పుడు కూడా మనం వాటర్ తాగకూడదు. ఎందుకంటే ఆ పోస్టర్ లో ఉన్నప్పుడు మనకి మన మజిల్స్ గానీ మన నర్వ్స్ గానీ రిలాక్స్ అవ్వ ఉండవు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రాపర్ గా మన కిడ్నీస్ కూడా సరిగ్గా వాటర్ ని ఫంక్షన్ చేయలేవు. అట్ ద సేమ్ టైం మనకి దానివల్ల ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడు డిఫరెంట్ పొజిషన్స్ లో ఎప్పుడు వాటర్ కూడా తాగకూడదు. వాటర్ ఎప్పుడు కూడా మన సిట్టింగ్ పోస్టర్ లో మనం కూర్చొని ఎప్పుడు వాటర్ తాగాలి. ఎప్పుడు కూడా మన నర్వ్స్, మన మజిల్స్ రిలాక్స్డ్ గా ఉండాలి, ఉన్నప్పుడే మనం వాటర్ తాగాలి. సో ఇదొక పాయింట్. సో ఇలా ఈ విధంగా మనం డిఫరెంట్ రాంగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నాం. ఫస్ట్ నేను చెప్పుకున్నట్టయితే కనుక డ్రింకింగ్ వాటర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద మీల్స్, అదొక రాంగ్ ప్రాక్టీస్. అది మనం యూజువల్ గా చేయకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం గల్పింగ్ వాటర్ అంటే ఫాస్ట్ గా వాటర్ తాగడము అదొకటి. నెక్స్ట్ చిల్డ్ వాటర్ తాగడం ఒకటి రాంగ్. అలాగే డ్రింకింగ్ టూ మచ్ ఆఫ్ వాటర్, అది కూడా మనకు అంత గుడ్ ప్రాక్టీస్ కాదు. కొన్ని దానికి చిన్న రీజన్స్ చెప్తాను. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒకటి వాటర్ టూ మచ్ ఆఫ్ అంటే స్టాండింగ్, నుంచొని వాటర్ తాగడం, అది కూడా రాంగ్ ప్రాక్టీస్. సో ఇవన్నీ కూడా మన రాంగ్ మెథడ్స్ ని మనం కరెక్ట్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ వస్తాయి, డెఫినెట్ గా బెనిఫిట్స్ వస్తాయి. అయితే వాటర్ ఎప్పుడు తాగాలి, సో వెన్ టు డ్రింక్ వాటర్ అండ్ హౌ టు డ్రింక్ వాటర్ అండ్ ఇన్ విచ్ వే వీ హ్యావ్ టు డ్రింక్ వాటర్ అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఎప్పుడు వాటర్ తాగాలి అని అంటే మనం ఇందాక చెప్పుకున్నాము, మీల్స్ కి బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం తిన్న తర్వాత ఒక 1.5 hours తర్వాత మనం వాటర్ తాగితే కనుక మన ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయిపోయి వాటర్ ని బాడీ ప్రాపర్ గా యూజ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మనం ఆ గ్యాప్ ఇచ్చుకొని వాటర్ తాగాలి. తినడానికి హాఫ్ అన్ అవర్ ముందు, అదే విధంగా తినేసిన తర్వాత 1.5 hour గ్యాప్ ఇచ్చి వాటర్ తాగాలి. ఇలా తాగడం. అంతేకాకుండా మనం మార్నింగ్ లెగ్గానే
మార్నింగ్ లెగ్గానే వాటర్ తాగడం అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. మార్నింగ్ లెగ్గానే అని అంటే మీరు బ్రష్ చేయకుండా కూడా వాటర్ తాగొచ్చు, తాగాలి కూడా. ఎందుకంటే మార్నింగ్ మనం సలైవాలో మన ఉమ్మిలో చాలా మంచి గుడ్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో అవేమవుతాయంటే మన ఆ సలైవాకి చాలా మంచి గుడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి మనకి మన లోపల మన స్టమక్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. మన స్టమక్ ని న్యూట్రలైజ్ చేయడమే కాకుండా మనకి బ్రష్ చేయకుండా మనం యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్. సో బ్రష్ చేయకుండా మీరు వాటర్ తాగితే గనక లోపల ఉన్న మనకు స్టమక్ బ్యాలెన్స్ అంతా కూడా కరెక్ట్ గా pH ఉంటుంది. అదే విధంగా బిఫోర్ మీల్స్ నేను ఆల్రెడీ చెప్పాను. సో వెన్ యూ వేకప్, ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ వేకప్ యూ జస్ట్ డ్రింక్ వాటర్ డైరెక్ట్లీ, ఈవెన్ వితౌట్ బ్రషింగ్ ఆల్సో. బ్రష్ చేయకుండా కూడా మీరు యూ కెన్ డ్రింక్ వాటర్. అండ్ నెక్స్ట్ హౌ మచ్ టు డ్రింక్ వాటర్. ఇది చాలా మందికి డౌట్, ఎంత వాటర్ తాగాలనేది అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మీ బాడీ వెయిట్ మీద, మీ ఫిజికల్ యాక్టివిటీ, మీరు చేసే పని మీద, నెక్స్ట్ అంతేకాకుండా మీ బాడీ టైప్ మీద, మీ ఫిజియలాజికల్ కండిషన్ మీద, అలాగే క్లైమేట్ మీద, ఇలాగ చాలా థింగ్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కానీ మనం జనరల్ గా యూజువల్ గా ఎలా చెప్తామంటే మన న్యూట్రిషన్ లో కనుక ప్రతి 15 kgs ఆఫ్ బాడీ వెయిట్ కి ఒక 1 లీటర్ వాటర్ తీసుకోవాలని చెప్తాం. ఎవ్రీ 15 kgs అంటే మీరు ఒక 60 kgs, సపోజ్ మీరు 60 kgs ఉన్నారనుకోండి, ఒక 4 లీటర్స్ ఆఫ్ వాటర్. ప్రతి 15 kgలకి 1 లీటర్ వాటర్ తాగడం అన్నది సజెస్టబుల్ థింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, 60 kgs ఉంటే ఒక పర్సన్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగొచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ గా 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతి ఒక్కరు కన్జ్యూమ్ చేయాలి. దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అలాగే అంతేకాకుండా ఇంకా ఇన్ విచ్ వెజల్ యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్ అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. ఏ వెజల్లో అయినా మీరు యూజువల్ గా వాటర్ తాగొచ్చు, బట్ ఈవెన్ ఎర్తన్ పాట్స్ లో తాగొచ్చు. అట్ ది సేమ్ టైం కాపర్ వెజల్స్ లో కూడా మన వాళ్ళందరూ కూడా రాగి బిందెల్లోని వాటర్ తాగేవారు. ఎందుకంటే చాలా గుడ్ ప్రాక్టీస్. సో అందులో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవి నేను తర్వాత బ్లాగ్ లో చెప్తాను. అయితే రాగి ఓవర్ నైట్ మీరు వాటర్ రాగి బిందెలో పెట్టేసుకొని మార్నింగ్ లేచి మళ్ళీ వేరే వెజల్లో వేసుకోకుండా డైరెక్ట్ గా సో రాగి గ్లాస్ లోనో లేకపోతే రాగి చిన్న చెంబులోనో తాగేయడం అనేది మంచిది. సో ఇంకో వెజల్లోకి మార్చకుండా మీరు డైరెక్ట్ గా ఆ రాగి యాస్టీస్ అలా తాగేయడం అనేది చాలా గుడ్ ప్రాక్టీస్. ఆ విధంగా మీరు తాగొచ్చు. సో ఈ విధంగా వాటర్ తాగడానికి మీకు కొన్ని టెక్నిక్స్, కొన్ని థింగ్స్ ఉన్నాయి. అవి మీరు తెలుసుకుని ఈ ప్రాక్టీసెస్ జస్ట్ చిన్న ప్రాక్టీసెస్ జస్ట్ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మీ డైలీ రొటీన్ లో మీరు జస్ట్ ఫాలో అయ్యి కొన్ని రోజులు, ఒక 15 days మీరు ఫాలో అయ్యి చూస్తే గనక మీకు అసలు అన్బిలీవబుల్ రిజల్ట్స్ వస్తాయి. మీరే జస్ట్ చూస్తారు. జస్ట్ చిన్న అడ్జస్ట్మెంట్స్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ యువర్ డైలీ రొటీన్. దీనివల్ల మీకు చాలా చేంజెస్ వస్తాయి. ఇవి నాట్ డిఫికల్ట్, దట్ డిఫికల్ట్ కూడా కాదు. కాబట్టి ఈ ప్రాక్టీసెస్ అన్ని మీరు చేస్తారని అనుకుంటున్నాను. సో ఎవరో కొందరైనా అట్లీస్ట్ కొందరికైనా ఉపయోగపడుతుంది నా వ్లాగ్ అని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా ఇందులో నేను ఈరోజు చేసిన వ్లాగ్ లో గానుక లేకపోతే మీకు ఇంకేమైనా సజెషన్స్ గాని ఉన్నా గనక ప్లీజ్ నాకు సజెషన్స్ ఇవ్వండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మై ఛానల్. మీరు తప్పకుండా నన్ను సపోర్ట్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తాను అనుకుంటున్నాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎన్నో మంచి థింగ్స్ తోటి నేను మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ.